నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, బుల్లితెర సీరియల్ నటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా విలన్ పాత్రల్ని పోషిస్తూ భారీ పాపులారిటీని అందుకుంది. ఈమె పేరుకే కన్నడ నటి అయిన తెలుగు ఆడియన్స్కి ఫేవరెట్ సెలబ్రిటీ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా కార్తీక దీపం సీరియల్ మౌనిత పాత్రలో నటించి ఊహించని క్రేజ్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సీరియల్ ద్వారా వచ్చిన ఫేమ్తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి అడుగుపెట్టి మరింత గుర్తింపు దక్కించుకుంది. అంతేకాకుండా కన్నడ బిగ్ బాస్ 7లోకి కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి ఎక్కువ కాలం ఉండలేక బయటికి వచ్చేసింది. అలా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత టీవీ షోస్, ప్రోగ్రామ్స్ చేస్తూ డిజైనర్ స్టూడియో అనే బట్టల షాప్ని కూడా ఓపెన్ చేసి బిజీ అయింది. ఇదిలా ఉంటే కార్తీక దీపం సీరియల్లో తన సహనటుడైన యశ్వంత్ రెడ్డితో శోభా శెట్టి ప్రేమలో ఉన్నట్లు బిగ్ బాస్ వేదికగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2024 ఏప్రిల్లో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరినీ సర్ప్రైజ్ చేసిన శోభా శెట్టి ఆ తర్వాత పెళ్ళూసు ఎత్తలేదు గాని 2025లో ఎంగేజ్మెంట్ యానివర్సరీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకొని ఆ వీడియోలని, ఫోటోలని కూడా పోస్ట్ చేసింది. ఇక అలా వీరి ఎంగేజ్మెంట్ జరిగి 3 ఏళ్ళు అవుతున్నా పెళ్లి చేసుకోకుండానే ఒకే ఇంట్లో సహజీవనం చేయడంతో ఈమె అభిమానులు పెళ్లి చేసుకుంటారా లేదా అనే ప్రశ్నల్ని తరచూ అడుగుతూ ఉండేవారు. ఇక అలా సడన్ గా శోభా శెట్టి ఏప్రిల్ 3న యశ్వంత్ ని పెళ్లి చేసుకున్నట్లు తన సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవ్వడంతో పాటు తన అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది. కానీ ఆ వీడియో ద్వారా తను చాలా విమర్శల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. శోభా శెట్టి పెళ్లి చేసుకున్నాక కూడా ఆమెను నెటిజన్లు విమర్శించడానికి గల కారణాలేంటి? శోభా శెట్టికి సీరియల్స్లో ఛాన్సులు ఎందుకు రావట్లేదు? శోభా శెట్టికి బిగ్ బాస్లో ఇచ్చిన అమౌంట్ ఎంత? యశ్వంత్ శోభా శెట్టి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా పెళ్లి కోసం 3 ఏళ్లు ఎందుకు ఆగాల్సి వచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శోభా శెట్టి ఈమె 1990 జనవరి 24న మంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి మంజునాథ్ శెట్టి, తల్లి రత్నమ్మ. ఈమెకి రవి అనే అన్నయ్య, ప్రీతి అనే అక్క కూడా ఉంది. ఇక ఈమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. కానీ వ్యవసాయంలో అంతలా డబ్బులు రాకపోగా అప్పులు కూడా ఎక్కువై వీరి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి. ఇక అలా కుటుంబ పరిస్థితులను చూసి పెరిగిన శోభ బాగా చదివి తన ఫ్యామిలీని ఆర్థికంగా మంచిగా చూసుకోవాలనుకుంది. ఇదిలా ఉంటే శోభ తన స్కూలింగ్ ని దావనగిరిలోని బాపూజీ హై స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శోభ స్కూల్లో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో నాటకాలు, డాన్సులు చేస్తూ ప్రైజెస్ ని కూడా గెలిచేది. ఇక ఈమె పర్ఫార్మెన్స్ ని చూసి అందరూ పొగడడంతో శోభకి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా తన ఇంటర్ ని దావనగిరిలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో పూర్తి చేసి తన డిగ్రీని బెంగళూరులో చేయాలని డిసైడ్ అయింది. ఎందుకంటే చదువు సాగుతో మోడలింగ్, యాక్టింగ్ లో ట్రై చేయాలనుకుంది. ఇక ఈమె పేరెంట్స్ కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో బెంగళూరు యూనివర్సిటీలో తన బీఎస్సీ డిగ్రీలో జాయిన్ అయింది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ లో ట్రై చేయగా శోభకి ఒక మోడలింగ్ ఏజెన్సీ ద్వారా ర్యాంప్ వాక్ చేసే అవకాశం వచ్చింది. ఇక అలా అందులో చేస్తూ ఒక షోకి 2000 నుండి 3000 రూపాయలు తీసుకుంటూ మోడలింగ్ లో బిజీ అయింది. ఇదిలా ఉంటే తన డిగ్రీ పూర్తవగానే జాబ్ చేయడం ఇష్టం లేని శోభ సినిమా ఛాన్స్ల కోసం ప్రతి ఒక్క ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్తుండేది. అలా 2011లో కొన్ని మూవీస్ లో చిన్న చితిక ఫ్రెండ్ క్యారెక్టర్స్ ని చేసిన ఈమెకి వాటి ద్వారా అంతలా గుర్తింపు రాలేదు. అయినా వచ్చిన పాత్రల్ని వదులుకోకుండా డబ్బు కోసం చేస్తుండేది. ఇక అలా చిన్న పాత్ర అయినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా ఛాన్సులు రావాలంటే ఇండస్ట్రీలో కమిట్మెంట్ ని ఫేస్ చేయాల్సి ఉంటుందని, శోభ సినిమాల్నే నమ్ముకొని ఉంటే అవ్వదని ఒకవైపు ఎంఎస్సీ చేస్తూ మరోవైపు సినిమాల్లో 2 ఇయర్స్ ట్రై చేసిన ఈమెకి చెప్పుకునే అన్ని పాత్రలు సినిమాల్లో రాకపోయేసరికి సీరియల్స్ లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా ట్రై చేసేటప్పుడే 2013లో అగ్నిసాక్షి అనే సీరియల్లో ఒక పాత్రకి సెలెక్ట్ అయింది. ఇక ఈ సీరియల్లో 1.5 ఇయర్ వర్క్ చేసిన శోభా శెట్టికి రోజుకు 1500 నుండి 2000 రూపాయల పేమెంట్ ఇవ్వడంతో ఈ విషయంలో ప్రొడక్షన్ వారితో గొడవలు చేయడం మొదలెట్టింది. దీంతో ప్రొడక్షన్ వారు శోభా శెట్టిని ఆ సీరియల్ నుండి మధ్యలోనే తీసేసి వేరే అమ్మాయిని రీప్లేస్ చేశారు. అలా ఆ తర్వాత కన్నడ సీరియల్లో ఛాన్సులు రాకపోయేసరికి అగ్నిసాక్షి సీరియల్లో వచ్చిన ఫేమ్ తో మూవీస్ లో ట్రై చేయగా శోభకి పునీత్ రాజ్ కుమార్ హీరోగా యాక్ట్ చేసిన అంజనీ పుత్ర అనే మూవీలో రష్మికా మందానకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా కొన్ని మూవీస్ లో చిన్న చితక పాత్రలు చేసిన అటు డబ్బు గానీ ఇటు ఫేమ్ గానీ రాకపోయేసరికి మళ్ళీ సీరియల్స్ లో ట్రై చేయాలనుకున్న కన్నడలో ఎవరు ఈమెకి ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో తెలుగులో ట్రై చేయాలనుకుంది. ఇదిలా ఉంటే తెలుగు అమ్మాయిలు సీరియల్ షూటింగ్ కి ముందు ఒకలా, సీరియల్ స్టార్ట్ అయ్యాక మరోలా ఉంటూ డబ్బుల్ని ఎక్కువగా డిమాండ్ చేయడంతో తెలుగు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తమకి అన్ని విధాలుగా కంఫర్టబుల్ గా ఉండే ఇతర స్టేట్ అమ్మాయిలని పిలిచి మరీ వారికి ఛాన్స్ ఇవ్వడం మొదలెట్టారు. అలా శోభా శెట్టికి కూడా అష్టాచెమ్మ సీరియల్లో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక శోభా శెట్టికి ఆ సీరియల్లో కొంతవరకు గుర్తింపు రావడంతో కార్తీక దీపం సీరియల్లో నెగిటివ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ సీరియల్ ద్వారానే శోభకి జనాల్లో మంచి గుర్తింపు వచ్చి కొంతవరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా తెచ్చుకుంది. అలా కార్తీక దీపం సీరియల్ చేసేటప్పుడు శోభకి కన్నడ సీరియల్ అయిన కావేరీలో
కావేరిలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. అలా ఒకవైపు కార్తీక దీపం సీరియల్ చేస్తూ మరోవైపు కన్నడ సీరియల్లో యాక్ట్ చేయడం, దీనివల్ల తెలుగు సీరియల్ షూటింగ్ కి సరైన సమయానికి రాకపోయేసరికి ప్రొడక్షన్ వారితో శోభా శెట్టికి గొడవలు మొదలయ్యాయి. ఎందుకంటే ఒక సీరియల్ చేసేటప్పుడు అందులో తన పాత్ర పూర్తయ్యే వరకు మరో సీరియల్లో పని చేయకూడదు. కానీ శోభా అదంతా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని కన్నడ సీరియల్ కి సైన్ చేసింది. దీంతో శోభాకి కార్తీక దీపం ప్రొడక్షన్ తో గొడవలు ఎక్కువై అవి తారాస్థాయికి వెళ్లడంతో మోనిత అనే పాత్రని చంపేసి ఈమెని ఆ సీరియల్ నుండి తొలగించారు. అయినా అదంతా పట్టించుకొని శోభ కన్నడ సీరియల్ అయిన కావేరిలో యాక్ట్ చేస్తుండేది. ఇక అలా ఈ సీరియల్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి అంతలా ఆదరణ పొందలేదు. ఇదిలా ఉంటే ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడు తన కో ఆర్టిస్ట్ అయిన శ్రీకాంత్ తో శోభకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ కొన్ని రోజులు డేట్ చేసిన వీరి మధ్య అండర్స్టాండింగ్ రాకపోవడంతో బ్రేకప్ చేసుకుని తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక అలా కావేరి సీరియల్ కి జనాల నుండి అంతలా ఆదరణ లేకపోవడంతో కొద్ది రోజుల్లోనే ఈ సీరియల్ కి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో శోభా శెట్టి బెంగళూరు వదిలి హైదరాబాద్ కి తన మకాన్ని మార్చేసింది. అలా ఆ తర్వాత అత్తారింటికి దారేది, లాహిరి లాహిరి లాహిరిలో హిట్లర్ గారి పెళ్ళం అనే సీరియల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయింది. ఇదిలా ఉంటే కార్తీక దీపం సీరియల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయిన యశ్వంత్ తో శోభాకి మంచి పరిచయం ఉన్న కారణంగా తను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక వీరిద్దరూ తమ స్నేహాన్ని కంటిన్యూ చేశారు. అలా వీరి స్నేహం కొద్ది రోజులకే ప్రేమగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక ఆ తర్వాత శోభా శెట్టికి సీరియల్స్ లో ఛాన్సులు రాకపోయేసరికి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి అందులో వీరిద్దరికి సంబంధించిన వ్లాగ్స్ చేస్తుండేది. ఇక అలా అదే సమయంలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లోకి వెళ్లేందుకు శోభా శెట్టికి ఆఫర్ రావడంతో ఆ షోకి వెళ్లి తన సత్తా చాటుకుంటే మళ్ళీ తనకి సీరియల్స్ లో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయనుకుంది. అలా ఎప్పుడైతే శోభా శెట్టి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి తన అన్కంట్రోల్డ్ బిహేవియర్ చూసి ఈమె ఫ్యాన్స్ కూడా ఈమెను విమర్శించడం మొదలెట్టారు. దీంతో ఆమెను ఎలాగైనా బయటికి పంపాలని ప్రయత్నించిన బిగ్ బాస్ టీం వల్ల ప్రతి వారం ఈమె సేవ్ అవుతూ ఫైనల్ కి 1 వీక్ ఉందనగా హౌస్ నుండి బయటికి వచ్చేసింది. ఇక అలా బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చిన వారికి నెగిటివిటీతో పాటు ఛాన్సులు కూడా ఏమీ ఉండవని చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇంటర్వ్యూస్ లో చెప్పడం మనం చూసే ఉంటాం. అదే విధంగా శోభా శెట్టి బయటకు వచ్చాక అటు సినిమాల్లో గానీ ఇటు సీరియల్స్ లో గానీ తనకి ఛాన్సులు రాలేదు. దీంతో యశ్వంత్ తో ఎంగేజ్మెంట్ చేసుకుని తమ రిలేషన్ ని అఫీషియల్ చేసింది. ఇక అలా తెలుగు బిగ్ బాస్ షోలో శోభా ఆరోగెన్స్ ని చూసిన కన్నడ బిగ్ బాస్ టీం తనని అప్రోచ్ అవ్వగా తెలుగు బిగ్ బాస్ లో ఎలాగో కప్పు గెలవలేదు కాబట్టి కన్నడలో తన స్ట్రాటజీస్ తో గెలవాలని ఫిక్స్ అయి ఓకే చెప్పింది. అలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన శోభ ముందు 2 రోజులు రెచ్చిపోయినా అప్పటికే తన స్ట్రాటజీని చూసిన కంటెస్టెంట్స్ ఈమె ఒక్క మాట మాట్లాడితే అందుకు వారు 10 మాటలతో సమాధానం చెబుతూ ఈమెపై రెచ్చిపోయారు. అలా హౌస్ మేట్స్ అందరూ వచ్చిన ఫస్ట్ వీక్ లోనే శోభాని నామినేట్ చేసిన ఈమె ఆట చూడాలని ఆడియన్స్ అందరూ శోభాని సేవ్ చేశారు. కానీ తెలుగు బిగ్ బాస్ లో వర్కౌట్ అయిన స్ట్రాటజీ మాతృభాషలో వర్కౌట్ అవ్వకపోయేసరికి శోభ బయటికి వచ్చేయాలని డిసైడ్ అయింది. ఇక అలా వీకెండ్ లో సుదీప్ వచ్చి సేవ్ అయ్యావని చెప్పినా హౌస్ లో ఉండడం తన వల్ల అవ్వట్లేదని దయచేసి బయటికి పంపండి అని ఏడుస్తూ బ్రతిమిలాడడంతో వేరే దారి లేక సుదీప్ శోభా శెట్టిని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశాడు. దీంతో తెలుగు ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ కి గురై తెలుగులో శివంగిలా రెచ్చిపోయిన శోభ కన్నడలో ఒక్క వారానికే బయటికి వచ్చేసింది అనే వార్తల్ని హల్చల్ చేయడంతో శోభా శెట్టి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడుతూ తన ఆరోగ్యం సహకరించకపోవడంతోనే బయటికి వచ్చేశానని తనని దయచేసి క్షమించండి అంటూ అందులో చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే శోభా శెట్టి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిందో ఒక అపార్ట్మెంట్ ని కొనుక్కొని అందుకు ఇంటీరియర్స్ ని చేపించి హోమ్ టూర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది చూసిన నెటిజన్లు తనకి బిగ్ బాస్ వారు భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చారని దానివల్లే ఇంత పెద్ద ఇల్లు కూడా కొనుక్కుందనే వార్తలు వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన శోభా శెట్టి తనకి బిగ్ బాస్ ద్వారా కోట్లేమీ రాలేదని రోజుకి 20,000 చొప్పున మాట్లాడుకొని ఆ షోకి వెళ్ళిందని, అలా 100 రోజులు ఉన్నందుకు గాను 20 లక్షలు వచ్చాయే తప్ప ఎక్కువగా రాలేదని, ఇక హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో అందరికీ తెలుసని, ఇల్లులు కొన్నంత మాత్రాన తాను కరోడ్పతి కాదని, ఆ ఇల్లు కొనడం వెనుక తన 4 ఏళ్ల స్ట్రగుల్స్ ఉన్నాయని శోభ చెప్పుకొచ్చింది. అయితే కొత్త ఇంట్లో శోభ యశ్వంత్తో కలిసి సహజీవనం చేయగా ఇప్పటికీ ఎంగేజ్మెంట్ అయినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదనే ప్రశ్నలు తరచూ రావడంతో వీటిపై స్పందించిన శోభ తామింకా లైఫ్లో సెటిల్ అవ్వలేదని, ఆర్థికంగా ఇద్దరూ బలపడ్డాకే పెళ్లి చేసుకోవాలని, అప్పుడు ఖచ్చితంగా గుడ్ న్యూస్ చెబుతామని చెప్పి పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే బిగ్ బాస్ షో తర్వాత శోభ ఏ సీరియల్లోనూ షోలోనూ ఎక్కువగా కనిపించకపోవడం, ఆ తర్వాత బట్టల షాప్ని ఓపెన్ చేసి సొంతంగా బిజినెస్లోకి అడుగు పెట్టడంతో ఈమె హార్డ్ వర్క్ని చూసి తన ఫ్యాన్స్ అందరూ తనకి విషెస్ని తెలియజేశారు. ఇక ఈ సమయంలోనే తన సోషల్ మీడియాలో యశ్వంత్ రెడ్డితో కలిసి పెళ్లి చేసుకున్నట్లు ఒక వీడియోని వైరల్ చేయడంతో ఆ వీడియోని చూసి నెటిజన్లు షాక్కి గురై మొదట్లో వీరిద్దరికి విషెస్ని తెలియజేశారు. అయితే అదే సమయంలో ఈ పెళ్లి వెనుకున్న అసలు కారణం తెలిసి అందరూ శోభపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎందుకంటే ఒక జ్యువెలరీ యాడ్ కోసం శోభ తన బాయ్ ఫ్రెండ్ యశ్వంత్తో పెళ్లి పీటలెక్కినట్లు యాక్ట్ చేసింది. ఇక ఆ వీడియో చూడ్డానికి బాగానే ఉన్న
డబ్బు కోసం పెళ్లిని ఇలా కమర్షియల్గా మార్చడంపై నెటిజన్లు శోభపై మండిపడుతూ ఇప్పటికైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం మానుకోమని, బుద్ధిగా పెళ్లి చేసుకోమని, గతంలో కూడా ఇలాగే 2 సార్లు పెళ్లి చేసుకున్నట్లు వీడియోస్ని పోస్ట్ చేసి జనాలని బకరా చేసిందని శోభ మరియు ఆమె బాయ్ ఫ్రెండ్ పై విమర్శలు కురిపిస్తున్నారు. శోభ తీరుపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.